ముందుగా మనం తీసుకున్న ఓట్స్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసుకుంటాం. ఆ ఓట్స్ పిండిలో శనగపిండి వేసేసి అందులో పసుపు, వంట సోడా, కొద్దిగా నిమ్మరసం, తేనె, పుల్ల పెరుగు కాంబినేషన్ ఇస్తాం కాబట్టి డోకలాకి అసలు ఉప్పు లేని లోటు తెలియదు. అలా పెరుగులో ఈ పిండి అంతటిని కలిపేసి ఒక అరగంట సేపు మూత పెట్టేసి ఆ డోకలా పిండి అట్లా ఉంచేస్తే లైట్గా పిండి నానుతుంది. దానికి టేస్ట్ కోసం పచ్చిమిరపకాయ ముక్కలు, ఇంగువ పొడి, అల్లం పేస్ట్, నిమ్మరసం, కొత్తిమీర, కొద్దిగా నీరు కలిపేసి డోకలా పిండిని సిద్ధం చేసుకున్నాం. మూత పెట్టేసి ఆవిరిలో డోకలాని ఉడికించుకుంటున్నాం. ఇక మనం ఆ ట్రే తీసేసి ఆ డోకలాని మనకు కావలసిన సైజులో ముక్కలను కట్ చేసుకుని ఫైనల్ గా ఆవాలు, జీలకర్ర, నువ్వులు ఈ మూడుటిని వేపేసేసి కరివేపాకు చిన్న ముక్కలు కట్ చేసి వీటిని వేపేసేసి తేనె, నిమ్మరసం కలిపిన నీళ్ళని ఇందులో పోసేసి అందులో ఈ ముక్కలు వేసేసి కలిపేస్తాం. అందుకని ఈసారి తప్పనిసరిగా హెల్దీగా ఓట్స్తో డోకలా ఇలా చేసుకోండి.